హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం డెట్ మేనేజ్మెంట్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది స్లాష్ చేయాలి, లైక్ మనం కంప్లీట్లీ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేసుకోవాలంటే ఇలాంటి హ్యాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనం 18% ఇంట్రెస్ట్ ఉన్న క్రెడిట్ కార్డు ఎగ్జాంపుల్గా తీసుకుంది. 18% అంటే ఇంకా ఎక్కువే మనం పే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు దాంట్లో ఉన్న కంప్లీట్ అవుట్ స్టాండింగ్ని దానికంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేసే కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లైక్ ఈ ఆప్షన్ అనేది ఎవ్రీ క్రెడిట్ కార్డులో ఉంటుందని, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేసే కార్డ్స్ నుంచి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న కార్డ్స్కి బ్యాలెన్స్ని షేప్ చేసుకుంటే దాని ద్వారా మనం ఇంట్రెస్ట్లో చాలా అమౌంట్ అనేది సేవ్ చేస్తాం. 20,000 రూపీస్ అనేది కూడా మనం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక జీరో ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డులో మనం 6 మంత్స్లోనే 3.6K వరకు ఇంట్రెస్ట్ అనేది సేవ్ చేయగలుగుతాం. నేను బిగినింగ్ డేస్లో ఒక 15,000 బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం వల్లనే 1 ఇయర్లో 2,000 సేవ్ చేసుకున్నానండి. అలాగా మనలో చాలామంది హై అమౌంట్ని హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఆ ఇంట్రెస్ట్లే చాలా ఎక్కువ కట్టే లైక్ చాలామంది మన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి. ఇది ఎవరికైనా అవసరం ఉందనుకుంటే వాళ్ళు డెఫినెట్లీ షేర్ చేయండి. బికాస్ ఇలాంటి ట్రాప్స్ నుంచి డెఫినెట్లీ మనం బయటకు అనేది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం డెట్ నుంచి రిలీజ్ అయిపోతాం. ఓకే, సెకండ్ టిప్ వచ్చేసి ప్రీపే హై కాస్ట్ లోన్స్ అండి. ఏంటంటే 15% పర్సనల్ లోన్ ఉందనుకోండి, ఈ బోనస్ కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ కానీ ఏదైనా వస్తే ఫస్ట్ దాన్ని పే చేసేసాను. ఇఫ్ యూ ఒక 50K లోన్లో 10K ప్రీపే చేసినా కూడా మనం 1.5K ఇంట్రెస్ట్ అనేది కట్ డౌన్ చేయగలుగుతాం. ఓకే, నేను ఈ ఫెస్టివల్ బోనస్లు ఇలాంటివి ఏమైనా ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి, ఇలాంటి వాటిని డైరెక్ట్లీ ఏదైనా లోన్ ఉంటే దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్కి పే చేసేస్తాను. సో దట్ మనం లాంగ్ టర్మ్లో పే చేసే ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేస్తాం. ఓకే, ఈ ప్రీపే చేయడం అనేది కూడా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రీపే చేయడంలో కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో మనం పే చేసే ఈ ఇంట్రెస్ట్ అనే అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు మనకు సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ హ్యాక్ వచ్చేసి నెగోషియేట్ విత్ లెండర్స్ అండి. మన లెండర్స్ అంటే బ్యాంకర్స్ వాళ్ళే మన లెండర్స్ అనమాట, మనకు లోన్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళకి కాల్ చేయండి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని చెప్పండి. వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళండి అండ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి, ఎందుకంటే నేను పాస్ట్ 1 year గాను, లేకపోతే పాస్ట్ 1.5 year, లేకపోతే పాస్ట్ 6 months గాను నేను నాన్ స్టాప్గా వితౌట్ ఎనీ డిలేస్ పేమెంట్ చేస్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళు ఎంతో కొంత రిడ్యూస్ చేస్తారు. ఒక 12% లోన్లో 12% లోన్ని 10%కి రెడ్యూస్ చేసినా కూడా 10 lakhs లోన్ అనుకుంటే ఇయర్లీ 20,000 వరకు మనం సేవ్ చేస్తాం. సో నేను నా కార్ లోన్ విషయంలో కూడా రీసెంట్లీ అలాగే వెళ్ళి ఈ బ్యాంక్తో డిస్కస్ చేసుకున్నానండి. 1% నాకు లోన్ అనేది రెడ్యూస్ చేశాను. ఈ 1% కట్ ద్వారా కూడా నేను ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు సేవ్ చేయగలిగానండి. అంటే ఇది ఇయర్లీ బేసిస్ మీద నేను చెప్తున్నాను. ఓకే, ఇది మనం అనేది ఇవన్నీ ఈ హ్యాక్స్ యూజ్ చేయడం ద్వారా కూడా మనం చాలా వరకు మన ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది చాలా వరకు మనం సేవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ 3 హ్యాక్స్ కూడా మన ఇంట్రెస్ట్ లైక్ లాంగ్ టర్మ్లో మనం పే చేసే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనం పే చేయకుండా మన దగ్గరే పెట్టుకునేటట్టు, లైక్ అదొక ఎడిషనల్గా మన అమౌంట్లో మనం మిగుల్చుకుంటున్న అమౌంట్ అనమాట అది. సో అందువల్ల ఈ 3 హ్యాక్స్ కూడా మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి, ఆ సేవ్ అయిన ఇంట్రెస్ట్ అమౌంట్ తోటి ఇంకో లోన్ క్లియర్ చేసుకోవడానికి అండ్ టు బికమ్ డెట్ ఫ్రీ మనం యూజ్ చేస్తున్న టెక్నిక్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో బోనస్ టిప్ వచ్చేసి క్రెడిట్ స్కోర్ అనేది మంత్లీ చెక్ చేయండి. పైసా బజార్ ఇలాంటి యాప్స్లో 700+ వరకు మనకి క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయగలిగితే లో రేట్లోనే మనకి లోన్స్ వచ్చే ఆఫర్స్ వస్తాయి. సో ఇలాగ లేట్ పేమెంట్స్ ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మన క్రెడిట్ స్కోర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం పెంచుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మినిమంలో మినిమం ఒక 800 ఆర్ అట్లీస్ట్ 750 అయినా కానీ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. 750 ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్కోర్ అండి. 750+ ఉంటే మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ మనకు లోన్స్ ఆఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఓకే, డెట్ కంట్రోల్ చేస్తే లైఫ్ అనేది చాలా లైట్గా ఉంటుంది. ఓకే, ఈ హ్యాక్స్ అనేవి డెఫినెట్లీ వర్కౌట్ అవుతాయి, ట్రై చేయండి. మనం రేపు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.